హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి విశ్వావసునామ సంవత్సరం శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి శ్రీరాముడికి ఎందుకు పూజ చేసుకుంటాం, అసలు శ్రీరాముడు ఎవరు, ఇవన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అసలు రామాయణం అంటే ఏంటి, అసలు ఈ రాముడు ఎవరు, శ్రీరామనవమి రోజునే పట్టాభిషేకం చేసుకున్నారు, అలాగే కళ్యాణం కూడా ఈరోజే చేసుకుంటారు, పుట్టినరోజు కూడా ఇదే అనుకుంటారు. వీటన్ని సందేహాలని నేను నివృత్తి చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడి కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు శ్రీరామనవమి ఇన్ని రోజులు లలిత అమ్మవారు, శ్రీరాముడు లలిత అమ్మవారి అంశాన వచ్చాడు కదా, అయితే లలిత అమ్మవారిని చాలీస పారాయణం చేసాం మనం. అలాగే ఇప్పుడు శ్రీరాముడు జననం రోజున మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. అలాగే ఈరోజు మనం కళ్యాణం చేసుకుంటాం. ఇదే రోజు పట్టాభిషేకం జరిపినట్టు కూడా మన పురాణాల్లో మనకు తెలుసు. కానీ ఈరోజు మనం కళ్యాణం జరుపుకోం నార్మల్గా అసలు అయితే. కానీ మనం కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నాం అంటే, మీకు శ్రీరామదాసు సినిమా తెలుసు కదా, దాంట్లో కంచర్ల గోపన్న తన ప్రేమతో ఆ రోజు ఆ శ్రీరాముడు పుట్టినరోజున కళ్యాణం జరిపించారు. రాముడు కళ్యాణం చూడకూడదని ఎవరు అనుకుంటారు, అట్లా అందరూ ఇంకా ఆ రోజు అలా జరుపుకోవడం ఆనవాయితీ అయిపోయింది. శ్రీరామనవమి రోజున శ్రీరాముడి కళ్యాణం జరుపుకోవడం అట్లా ఆనవాయితీ అయిపోయింది. కంచర్ల గోపన్న శ్రీరామదాసు చేసిన కళ్యాణం అలా మనం అట్లానే అభివృద్ధి చెందుతూ ఇప్పుడు అందరం మనం శ్రీరామనవమి అంటే శ్రీరాముడి కళ్యాణం, అలాగే శ్రీరాముడి జననం, అలాగే శ్రీరాముడి పట్టాభిషేకం అని చెప్పుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం శ్రీరామనవమి అసలు రాముడిని మనం ఎందుకు పూజించుకోవాలి, ఈ రాముడు ఎవరు అనేదంటే శ్రీ మహావిష్ణువు అవతారం, 7వ అవతారమే ఈ శ్రీరాముడు. మన ఉన్న ప్రజలందరినీ రాక్షసులు భయానకంగా అందరినీ హింసిస్తూ ఉంటే నారద మహాముని మిగతా దేవతలందరూ పాన్పుమై పడుకొనున్న శ్రీ మహావిష్ణువు సమేతంగా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, ఇట్లా మాకు చాలా కష్టంగా ఉంది, రాక్షసులందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు స్వామి, మమ్మల్ని కరుణించండి స్వామి అని అందరూ వెళ్ళి విష్ణువుని ప్రార్థిస్తే అప్పుడు విష్ణువు నేను చూసుకుంటానని చెప్పాడు. అప్పుడు విష్ణువు శ్రీరాముడు అవతారం ఎత్తి ఆ రాక్షసులందరినీ సంహారం చేస్తాడు. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం శ్రీరాముడిగా మనం చెప్పుకుంటాం. అలాగే నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు కాబట్టి మనం రామాయణం గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం క్షుణ్ణంగా. నవమి అంటే ఆయన తిథి, పుట్టిన లగ్నం, కర్కాటక లగ్నంలో ఆయన జననం చేశాడు శ్రీరాముడు. ఇప్పుడు రామాయణం గురించి మనం చెప్పుకుందాం. దశరథ మహారాజునికి 3 భార్యలు, సుమిత్ర, కౌసల్య, కైకేయి. 3 అతని భార్యలు. వాళ్ళకి పుత్ర సంతానం లేకపోతే యాగం చేయమని విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉంటాడు. ఆ యాగం చేసిన వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి విశ్వామిత్ర మహాముని చెప్తే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని అట్లా ఆ యాగాన్ని ఫినిష్ చేసిన ఆ ప్రసాదంని ఆ 3 భార్యలకు ఇచ్చారు. 3 భార్యలకు ఇస్తే మొదట శ్రీరాముడి జన్మం తర్వాత లక్ష్మణ భరత శత్రుఘ్నుల జన్మం జరుగుతుంది. జరిగిన తర్వాత దశరథుడు చాలా సంతోషపడతాడు. అది జనక మహారాజు బిడ్డ అయిన సీతాదేవి అయోనిజ తెలుసు కదా మీరు, ఆ స్టోరీ. అయోనిజ ఆమె సీతాదేవి అయోనిజ ఇట్లా శ్రీరాముడి కోసం పుట్టిందని తెలుసుకొని పుట్టిందనుకొని మనం అనుకుంటున్నాం కదా. సీతాదేవి వివాహం ఇచ్చి చేయాలని తను ఊహించలేదంట. అయితే జనక మహారాజు వచ్చిన వాళ్ళందరూ ఈ విల్లు విరిసిన వాడికే నా బిడ్డని ఇస్తానని చెప్పి అందరికీ ప్రచారం చేస్తారంట. అప్పుడు అందరూ ఆ విల్లు విరవడానికి ట్రై చేస్తారంట. మరి శ్రీరాముడు మన దేవతామూర్తి కదా, విల్లు
విల్లు పెట్టాలని చూశాడు ఆయన, కానీ విల్లు విరిగిపోయింది. అంత పెద్ద విల్లుని విరిచాడు కదా ఆయన. అందుకే ఇలాంటి పెద్ద మహామహర్షికి నా కూతుర్నిచ్చి వివాహం చేయాలని కోరుకుంటాడు జనక మహారాజు సీతనిచ్చి. అయితే నా కూతుర్ని నువ్వు చేసుకుంటావా అని జనక మహారాజు శ్రీరాముడిని అడగగా, లేదండి, నేను నా తండ్రి పరిపాలనలో ఉంటున్నాను, నా తండ్రి చెప్పినట్టే వింటాను, నన్ను క్షమించండి, మా తండ్రిని అడగండి అని చెప్పారు. మనం రామాయణం అసలు ఎందుకు చదువుకుంటాం? రాముడి యొక్క గుణగణాలు తెలుసుకోవడానికి. ఈ కాలంలో ఎవరైనా మా తండ్రి చెప్పిందే వింటానని ఎవరైనా అంటారా? భార్య దొరికిందా, వెళ్ళామో, పెళ్లి చేసుకొని వచ్చాం. అట్లా కాదు, శ్రీరాముడు నా తండ్రి ఆజ్ఞ లేదే నేనేమి చెయ్యనని చెప్తాడని. అందుకే మనం శ్రీరాముడి ఇలాగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. అందుకే మనకి పెద్దవాళ్ళు శ్రీరాముడిలాగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇందుకు కాదు మనం శ్రీరామనవమి జరుపుకునేది. అయితే అమ్మవారిని చేసుకుంటారా అని అడిగితే, ఇట్లా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్తారు. దశరథ మహారాజుని అడిగితే, అయ్యో ఇంతకంటే భాగ్యం ఏముందని రాముల వారిని ఓకే అని చెప్తారంట. అయితే ఇప్పుడు అట్లా వాళ్ళిద్దరి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగిన కొన్ని రోజులకి వనవాసం చేస్తారు. వనవాసంలో ఉండగా వాలి సుగ్రీవుల యుద్ధము, మన రాముడు చాటుగా వెళ్ళి బాణం వేయడం, వాళ్ళిద్దరి యుద్ధంలో ఇట్లా హనుమంతుడు రాముడి దాసుగా జననం చేయడం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ అమ్మవారిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోవడం, రావణాసుడిని చంపడానికి హనుమంతుడు హెల్ప్ చేయడం, ఇదంతా మనం చూసాం కదా రామాయణంలో. శ్రీరామనవమి సంక్షిప్త రామాయణం అండి. సంక్షిప్త రామాయణంలో మొత్తం 100 శ్లోకాలు ఉంటాయి. ఆ 100 శ్లోకాలకి బదులుగా మనం ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో చిన్నగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి అందరికీ. మరి ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడి మార్గం మీ ముందు ఎల్లప్పటికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. బాయ్.